ఫినాల్ అండ్ కేకేఆర్కి ఒక అద్భుతమైన విజయాన్ని అందించాడు. అది కూడా వచ్చేసి సెంచరీతో. సో వండర్ఫుల్ ఇన్నింగ్స్ అయితే ఆడాడు. అతని మీద పెట్టుకున్న నమ్మకాన్ని అయితే కాపాడుకున్నాడు. సో ఇక్కడ చూసుకుంటే 10 6లు 5 4లతో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి డీసీని అయితే బెంబేలెత్తించాడు. సో డీసీ ఎక్కడైతే స్కోర్ చేయడానికి కష్టపడిందో అదే పిచ్లో వండర్ఫుల్ ఇన్నింగ్స్ అయితే ఆడి సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు. సో ఈ మ్యాచ్ ఓడిపోయే డీసీ అయితే వాళ్ళ ప్లే ఆఫ్స్ ఆశలన్నీ కోల్పోయారు. అద్భుతమైన బౌలింగ్, అద్భుతమైన బ్యాటింగ్ కారణంగా అయితే కేకేఆర్ ఈ విజయాన్ని అందుకున్నారు. దీనికి అన్ని రకాలుగా వాళ్ళైతే అర్హులు. బౌలింగ్ అలాగే చేశారు, బ్యాటింగ్ కూడా అంత వండర్ఫుల్ గా అయితే ఆడారు. మ్యాచ్ నెంబర్ 51 డీసీ వర్సెస్ కేకేఆర్. వెన్యూ వచ్చేసి అరుణ్ జైట్లీ స్టేడియం, ఢిల్లీ. టాస్ గెలిచిన కేకేఆర్ ఫీల్డింగ్ తీసుకుంది. మంచి నిర్ణయం, ఎందుకంటే వాళ్ళకు బౌలింగ్ చాలా మంచిగా ఉంది ఈ సీజన్లో చూసుకుంటే. బ్యాటింగ్ కొంచెం కష్టంగా ఉంది. సో దానికి అనుగుణంగా వాళ్ళైతే ఫీల్డింగ్ తీసుకున్నారు. ఇక్కడ స్టార్టింగ్ అయితే చాలా మంచిగా వచ్చింది. ఇక్కడ చూసుకుంటే డీసీకి కూడా ఫస్ట్ వికెట్కి వచ్చేసి 49 రన్స్ అయితే జోడించారు కేఎల్ రాహుల్ మరియు పతున్ నిషన్క. కేఎల్ రాహుల్ అవుట్ అయినా కానీ పతున్ నిషన్క మంచి ఇన్నింగ్స్ అయితే ఆడాడు. అది కూడా 29 బాల్స్లో 50 చేసి అవుట్ అయ్యాడు. తర్వాత ఏ బ్యాట్స్మెన్ అంత చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్లో అయితే ఆడలేదు. కేఎల్ రాహుల్ అవుట్ అయిన తర్వాత వచ్చిన నితీష్ రాణా కానీ రిజ్వీ కానీ స్టబ్స్ ఎవరు కూడా మంచి ఇన్నింగ్స్ ఆడలేదు. ఈవెన్ డబుల్ డిజిట్ స్కోర్ కూడా చేయలేదు. ఇక్కడ చూసుకుంటే ఓన్లీ అశుతోష్ శర్మ మాత్రమే ఒక అవసరమైన ఇన్నింగ్స్ అయితే ఆడాడు. వాళ్ళకు 39 అయితే కొట్టాడు 28 బాల్స్లో. సో అతను కూడా ఫస్ట్లో కొంచెం స్ట్రగుల్ అయ్యాడు అక్షర్ పటేల్తో కలిసి. సో అక్షర్ పటేల్ చూసుకుంటే 22 బాల్స్ వేసేసి 11 రన్స్ మాత్రమే కొట్టాడు. ఇతని స్ట్రైక్ రేట్ వచ్చేసి 50. సో ఇక్కడ అతను కొంచెం బాగా ఆడిన 160 దాకా స్కోర్ అయితే వచ్చేది. కానీ ఇక్కడ లాస్ట్ ఓవర్లో బౌలింగ్ కూడా చాలా మంచిగా చేశారు. ముఖ్యంగా చూసుకుంటే కార్తీక్ త్యాగి అతని లాస్ట్ ఓవర్లో అద్భుతంగా వికెట్ తీశాడు మరియు చాలా తక్కువ స్కోర్ అయితే ఇచ్చాడు. ఒక మూమెంట్లో వచ్చేసి 160 155 అలా స్కోర్ ఉండేదాన్ని అతను 142కే కుదించగలిగాడు. సో ఇక్కడ చూసుకుంటే చాలా మంచి బౌలింగ్ కూడా వేశారు కేకేఆర్ బౌలింగ్ చూసుకుంటే ఒక వరుణ్ చక్రవర్తి తప్పితే అందరూ వికెట్ అయితే తీసుకున్నారు. ముఖ్యంగా ఇక్కడ అనుకూల్ రాయ్ చాలా మంచిగా బౌలింగ్ చేశాడు. తర్వాత కార్తీక్ త్యాగ్ 4 ఓవర్లు 25 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. సో ఇక్కడ ఎక్స్ట్రాడినరీ బౌలింగ్ అయితే వేశారు. సునీల్ నారాయణ తీసింది 1 వికెట్ అయినా కానీ 70 రన్స్ మాత్రమే ఇచ్చాడు అతని 4 ఓవర్స్లో. సో ఒక చక్కని బౌలింగ్తో ఇక్కడైతే డీసీని అయితే కట్టడి చేశారు 142కే. సో ఇక్కడ 142 రన్స్ చేజింగ్ చేయడానికి వచ్చినటువంటి కేకేఆర్ స్టార్టింగ్లోనే వికెట్ అయితే పడింది. రహానే 29 రన్స్ వద్ద అయితే అవుట్ అయిపోయాడు. తర్వాత వచ్చినటువంటి రఘువంశీ కూడా ఒక సింగిల్ కొట్టి మాత్రమే అవుట్ అయిపోయాడు. ఇక్కడ చూసుకుంటే స్టార్టింగ్లోనే వికెట్లు పోవడం అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. అది అప్పటి కేకేఆర్ స్కోర్ వచ్చేసి 29. నెక్స్ట్ వచ్చినటువంటి రఘువంశీ కూడా 1 రన్ మాత్రమే చేసి అక్షర్ పటేల్ బౌలింగ్లో అయితే బౌల్డ్ అయిపోయాడు. సో ఇక్కడ చూసుకుంటే స్టార్టింగ్లోనే వాళ్ళు డీప్ ట్రబుల్లో ఉన్నారు. తర్వాత వచ్చిన గ్రీన్ చాలా అద్భుతంగా అయితే ఆడాడు. అతను వచ్చేసి కొట్టిన తక్కువ రన్స్ అయినా కానీ చాలా మంచిగా డాట్ బాల్స్ పెట్టకుండా ఫినాలకి అయితే మంచిగా స్ట్రైక్ ఇచ్చాడు. సో అతనైతే విధ్వంసాన్ని సృష్టించాడు. సో అక్కడ 47 బాల్స్లోనే 5 4s 10 6తో అయితే సెంచరీ చేశాడు. అది కూడా లాస్ట్ కొట్టాల్సిన తక్కువ రన్స్లో సెంచరీ ఫినిష్ చేశాడు. సో అక్కడ గ్రీన్ కూడా చాలా మంచిగా అయితే సపోర్ట్ చేశాడు ఫినాలకి. లేదంటే ఇతను కూడా కొన్ని స్కోర్ కొట్టిన సెంచరీ చేయలేదు. చాలా మంచిగా అయితే సపోర్ట్ చేశాడు సెంచరీ చేయడానికి. సో లాస్ట్ 6 కొట్టి అయితే సెంచరీని అయితే సెలబ్రేట్ చేసుకున్నాడు. ఒక వండర్ఫుల్ ఇన్నింగ్స్ అయితే ఆడాడు. ఇక్కడ డీసీ నుంచి చూసుకుంటే ఓన్లీ అక్షర్ పటేల్ మాత్రమే వికెట్ తీయగలిగారు. మిగతా అందరూ కూడా చాలా ఎక్కువ స్కోర్ అయితే ఇచ్చారు. ఇక్కడ విప్రాజ్ నిగమ్ చూసుకుంటే 17 ఎకానమీతో అయితే 34 రన్స్ అయితే ఇచ్చాడు. తర్వాత కుల్దీప్ యాదవ్ కూడా 41 రన్స్ అయితే ఇచ్చాడు 3 ఓవర్స్లో. సో ఎవరు కూడా ఇక్కడైతే అంత మంచి బౌలింగ్ అయితే వేయలేకపోయారు. అందువల్లనే ఈ 142 రన్స్ని వాళ్ళు 14.2 ఓవర్స్లోనే ఫినిష్ చేశారు. నేను ఫస్ట్ ఇన్నింగ్ అయిపోయిన బట్టి ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో కూడా చెప్పాను ఫినాలని ఆడారంటే ఈజీగా 15 ఓవర్స్లోనే మ్యాచ్ ముగిసిపోతుంది. లేదంటే వాళ్ళు కూడా 20 ఓవర్ దాకా వస్తారని. ఎందుకంటే ఫినాలని 100 తీసి చూసామనుకోండి వాళ్ళు కూడా ఖచ్చితంగా స్ట్రగుల్ అవుతారు. సో అక్కడ ఫినాలని ఒక 40-30 రన్స్ చేసి అవుట్ అంటే ఖచ్చితంగా వీళ్ళు 20th కానీ 19th ఓవర్ దాకా మ్యాచ్ను లాగుతారు. మళ్ళీ ఇక్కడ వచ్చేసి అక్కడ ప్రతి ఒక్కరు ఎంతో స్కోర్ కొట్టాలి. రింకు సింగ్ కానీ రోమన్ పవల్ కానీ అంత ఈజీగా అయితే మ్యాచ్ అయిపోదు. మంచి బౌలింగ్ కూడా ఉంది. కానీ ఇక్కడ ఫినాల్ అనే మ్యాచ్ని అయితే ఒక విధ్వంసం ఇన్నింగ్స్తో అయితే మ్యాచ్ పారేశాడు. లేకుంటే ఇక్కడ డీసీ కూడా ఫైట్ చేసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే వాళ్ళకి మంచి బౌలింగ్ ఉంది. స్టార్క్ కానీ తర్వాత ఎంగిడి కానీ ఇక్కడ కుల్దీప్ యాదవ్ ప్రతి ఒక్కరు కూడా వికెట్ టేకర్సే. కానీ ఇక్కడ ఏం చేయలేకపోయారు. అంత అద్భుతమైన బ్యాటింగ్ అయితే ఆడాడు. ఇక్కడ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా వచ్చేసి ఫినాల్కే ఇచ్చారు. సో అన్ని రకాల అవార్డ్స్కి అయితే అతను అర్హుడే. ఎందుకంటే అంత మంచి ఇన్నింగ్స్ అయితే ఆడి కేకేఆర్ని అయితే గెలిపించాడు.